ప్రైజ్ ది లార్డ్. విలియం కేరీ గారు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుచుండెడు వారు. ఆయన వృత్తికి చెప్పులను తయారు చేసేవాడు. ఇండియా పటమును ప్రక్కన పెట్టుకుని చెప్పులు కుట్టుచు కంఠానిని గుచ్చే ప్రతిసారి ఇండియా పటము వైపు చూచుచు ఇండియా ప్రజల రక్షణ నిమిత్తము ప్రార్థించేవారు. ఆయన చెప్పుల తయారీ వ్యాపారమును అశ్రద్ధ చేస్తున్నాడని ఆయన మిత్రులందరూ విమర్శించేవారు. కానీ కేరీ గారు ధనమును సంపాదించుట కన్నా దేవునిని వేడుకొనుట, విజ్ఞాపన చేయుట, ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమని నమ్మేవారు. కేరీ గారు తనను విమర్శించే వారితో, ప్రార్థన నా నిజమైన వ్యాపారము, చెప్పుల తయారీ కేవలం నా ఖర్చుల నిమిత్తం అని చెప్పేవారు. దేవుడు ఆయన విశ్వాసమును గౌరవించాడు కాబట్టి భారతదేశంలో గొప్ప మిషనరీగా కేరీ గారు పేరు పొందారు. అనేక భాషలలోనికి బైబిల్ను తర్జుమా చేశారు. బైబిల్ గ్రంథంలో యెహోషువ పట్టుదలగా ప్రార్థన చేస్తే ఒక దినమెల్లా సూర్యుడు అస్తమించలేదు. ఎలీషా ప్రార్థిస్తే చనిపోయిన బాలుడు తిరిగి జీవించాడు. హిజ్కియా ప్రార్థిస్తే 1,85,000 మంది శత్రువులు ఒక్క రాత్రిలో దూత చేత హతము చేయబడ్డారు. పౌలు, శీలలు చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థించగా వారి సంకెళ్ళు ఊడిపోయినవి. పేతురు చెరసాలలో నుండి తప్పించబడ్డాడు. ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. అందుచేత యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై యుండును అని వ్రాస్తున్నాడు. మనం అనుదినం ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.